హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారికిని, అల్లు అర్జున్ గారికి మధ్యన ఒక ఇష్యూ నడుస్తుంది. దాని గురించి ఎవరిది తప్పు, ఎవరిది రాంగ్ అని చెప్పడానికి, ఎవరిది రైట్, ఎవరిది రాంగ్ అని చెప్పడానికైతే రాలేదు గానీ, కొన్ని పాయింట్స్ మీ ముందు డిస్కస్ చేద్దామని వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసిన ఒక్క రోజులోనే ఏదైతే సండే, సాటర్డే కూడా జైల్లో ఉండాలి లెక్క ప్రకారం సామాన్య మానవుడు ఎవరన్నా అయితే. కాకపోతే ఒక్క నైట్‌లోనే ఆయనకి బెయిల్ వచ్చేసింది. ఆయన సినిమాలో, ఆ 'వేదం' సినిమాలో ఒకటి చెప్తారు కదా! క్రిష్ గారు, అల్లు అర్జున్ గారు చెప్తారు. డబ్బున్నోడికి ఒకలా ఉంటది, డబ్బు లేనోడికి ఒకలా ఉంటది ఈ దేశం అని. నిజంగా అదైతే కరెక్ట్ అనిపిస్తది. ఎందుకంటే మామూలు సామాన్య మానవుడికి 14 రోజులు రిమాండ్ అంటే 14 రోజులు కంపల్సరీ జైల్లో ఉండాలి. అలాంటిది ఆహ్, ఆ నైట్‌కి ఏంటి సాటర్‌డే, సండే సెలవైనా సరే అప్పటికప్పుడు కోర్టులు పనిచేసేసినాయి. అప్పటికప్పుడు జడ్జిలు పనిచేశారు. ఇప్పటికొచ్చి ఎన్నో తీర్పులైతే రిజర్వ్‌లో, ఎన్నో తీర్పులైతే పెండింగ్‌లో ఉన్నా సరే అప్పటికప్పుడు మొత్తం అందరూ పనిచేసేసారన్నమాట. సరే, ఈ మామూలు విషయానికొస్తే మీ ముందు కొన్ని పాయింట్లయితే మాట్లాడదామని అయితే వచ్చాను. అవి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. సీఎం, తెలంగాణ సీఎం గారు. ఏంటంటే ఇంకపై బెనిఫిట్ షోలు ఉండవు. అసలు బెనిఫిట్ షో ఉండడం వల్లే కదా రేవతి గారు చనిపోయారు, వాళ్ళ కొడుకు ఇలాగా అయిపోయారు. బెనిఫిట్ షోలు అయితే ఉండవు. హైక్, ఎక్స్ట్రా రేట్లు ఇచ్చి టికెట్లు అయితే ఉండవని చెప్పారు. అదైతే మంచి పరిణామం. కాకపోతే దీనివల్ల సినీ ఇండస్ట్రీ మొత్తం వ్యతిరేకం అవుతారు. ఎందుకంటే గత పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జగన్ గారికి కూడా అలాగే వ్యతిరేకమయ్యారు సినీ ఇండస్ట్రీ. ఎందుకంటే రేట్లు తగ్గించడాలు, బెనిఫిట్ షోలు లేకుండా చేయడం వల్ల. సో ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీ కళమ్మ తల్లి ముద్దు బిడ్డలు అని చెప్పుకునే సినీ పెద్దలందరూ వ్యతిరేకంగా పనిచేస్తారేమో. రేవంత్ రెడ్డి గారు కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో ఉండాలని చిన్న సజెషన్. ఇంకొకటి, ఫ్యాన్స్కి నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, పాయింట్ నెంబర్ వన్, మూవీస్ని మూవీస్ లాగే చూడండి. మూవీ బయటకు వచ్చిన తర్వాత మూవీ బాగుందా, మూవీ బాగలేదా, అంతే. అంతేగాని ఆ పిచ్చని, ఆ వెర్రిని మీ ఇంటి దాకా తీసుకొచ్చి 3,000 5,000 పెట్టి బెనిఫిట్ షోలు ఎందుకు, ఏం అవసరం? ఒక రోజు లేటుగా చూస్తే ఏమైనా చచ్చిపోతామా? ఒక రోజు తర్వాత చూస్తే ఏమైనా చచ్చిపోతామా? లేదే, అదే సినిమా వేస్తారు ఎందుకు? అయినా సరే ఏదో ముందు చూసేయాలి, అందరికన్నా ముందు చూసేయాలి. అందరికన్నా ముందు ఉద్యోగం సంపాదించాలని మీ ఇది ఉండాలి. అందరికన్నా ముందు పైకి ఎదగాలని ఉండాలి కానీ, అందరికన్నా ముందు సినిమా చూస్తే నీకేం ఉపయోగం, నీ ఫ్యామిలీకి ఏం ఉపయోగం? అసలు నాకైతే, నేను ఒకప్పుడు ఇలాగే ఉండేవాడిని. కాకపోతే ఎక్స్పీరియన్స్ ద్వారా మీ అందరికీ చెప్తున్నాను నేను. అభిమానం ఎంతవరకు ఉండాలంటే, సినిమాని ఆరాధించకూడదు. సినిమాలా చూడండి. ఓకే, నాకు ఈ హీరో ఈ పలంగా ఈ ఈ యాక్టివిటీలు ఇష్టం, అంతే ఇష్టం, అంతే. అంతేగాని ఓ పిచ్చిగా వెర్రిగా, అసలు నాకు ఆ వీడియోస్ చూస్తే సుదర్శన్ సంధ్యా థియేటర్ దగ్గర ఫ్యాన్స్ కోలాహలం కానీ అది కానీ చూస్తే, వీళ్ళు ఎవరన్నా నాకు తెలుసుండి ఇప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఎవరి మీద పోలీస్ కేసు పడింది అనుకోండి, ఏ విద్యార్థికైనా ఎవరికన్నా నెక్స్ట్ ఇంకో ఉద్యోగం వస్తుందా? ప్రతి ఉద్యోగానికి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. పోలీస్ కేసు ఉంటే ఏమైనా ఉద్యోగం వస్తుందా? మీ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించరు ఇంకా. అంతే. ఎవరు పోనీ మీకు ఏమన్నా, మీ ఏ హీరో వలన అయితే మీ మీద కేసు పడిందో ఆ హీరో వచ్చి ఏమన్నా మీ మీద ఉన్న కేసుని తీయించేస్తాడా? మీకు ఒక లాయర్ పెట్టి ఏమైనా తీయించేస్తాడు? లేడే. వాళ్ళ బ్రతుకులు వాళ్ళు తప్పు అంటలేదు, ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు వాళ్ళే. మిమ్మల్ని ఇక్కడికి వచ్చి తొక్కిసలాట చేయండి, గొడవ చేయండి అని కూడా హీరోస్ చెప్పరు, చేయొద్దని కూడా చెప్పరు. కాకపోతే కొన్ని కొన్ని సెంటెన్స్లో ఎన్టీఆర్ గారు చెప్పారు, ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అక్కడ ఏదన్నా అయ్యేటట్టుంటే 1% ఎమర్జెన్సీ కానీ అలాంటివి ఏమన్నా అయ్యేటట్టుంటే అక్కడ రావద్దని చెప్పారు. అలా అంతే, మీ భవిష్యత్తు మీకు ముఖ్యం. అంతేగాని సెలబ్రిటీస్ ఏదో చేసేస్తారు. ఇంకా ఫ్యాన్స్ వార్స్ ఏంటి, ఫ్యాన్ అల్లు అర్జున్ ఆర్మీ, పవనిజం, మహేష్ బాబు, ఎన్టీఆర్ అభిమానించండి అంతే. అది ఎంతవరకు ఉండాలో అంతే స్థాయిలో ఉండాలి. మీకు ఏదన్నా సంఘటన జరిగి మీ మీద పోలీస్ కేసు అయిందనుకోండి, ఒక్కడికి కూడా ఉద్యోగం రాదు, ముందే చెప్తున్నాను. ప్రతి ఉద్యోగానికి పీవీసీ అయితే అడుగుతున్నారు. మరి పిల్లలకి ఇలాంటివన్నీ చెప్పాలి. ఇంజనీరింగ్ కాలేజ్లో మెయిన్ సబ్జెక్టులతో పాటు ఎలా బ్రతకాలి, ఏమేం చేయాలనేది కూడా చెప్పాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అయితే నేను పూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అది ఫ్యాక్ట్. అసలు ఆ సిచ్యువేషను నిజంగా ఆయన వర్ణించింది. మరి అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అన్నట్టు అల్లు అర్జున్ కనుక ఆ మాట అనుంటే చాలా తప్పు. ఏంటంటే ఇద్దరు చనిపోయారు, సో సినిమా హిట్టే అన్న మాట ఒకవేళ అనుంటే, ఆయన చెప్పింది నిజమై ఉంటే మరి అది ఫ్యాన్స్కే వదిలేస్తున్నాం. నిజంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు నాకు కొన్ని ఆ విజువల్స్ అన్ని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, వాళ్ళు వెళ్ళిపోమన్నా సరే వేవ్ చేసుకుంటూ ఇలా ఇలా వెళ్ళడం అనేది, ఆ విజువల్స్ చూస్తున్నాం కదా. సినిమా హాఫ్లోనే వెళ్ళిపోయానన్నారు. కాకపోతే ఆ విజువల్స్లో చూస్తేనేమో జాతర సీన్ కూడా అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు విజువల్స్లో, ఏదైతే సోషల్ మీడియాలో. మరి ఎవరి నిజాలో ఎవరు అబద్ధాలో అయితే తెలియదు. కాకపోతే ఆ కేసులు ఇవన్నీ లేకుండా, అసలు ఫస్ట్ ఆ గొడవ ఉండేది కాదు బెనిఫిట్ షో లేకుండా ఉంటుంటే.
ఆ బెనిఫిట్ షో అర్ధరాత్రి 12ంటికి ఏంటండి? 12ంటికి ఎవడన్నా బెనిఫిట్ షోలు వేస్తారా? అర్ధరాత్రి లా అండ్ ఆర్డర్ బాగుంటుందా? ఆడవాళ్ళు అర్ధరాత్రి 12ంటికి 2ంటికి వెళ్తే ఎలా ఉంటుంది ఇంటికి? ఏమన్నా సేఫ్టీ ఉంటుందా? మినిమం ఆలోచించాలి. సినిమా వాళ్ళు వాళ్ళ సంపాదనే వాళ్ళకి ముఖ్యమే అండి. ఎవరికన్నా సరే, నువ్వు నేనన్నా సినిమా వాళ్ళే కాదు, ఆఫీసులో పనిచేసే వాళ్ళన్నా, రాజకీయ నాయకులన్నా, ఎవరన్నా ఊరికి ఎందుకు చేస్తారు? ఎవరి సంపాదన వాళ్ళ ముఖ్యం. కేవలం ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు మాత్రమే వాళ్ళ సంపాదన ఇంట్లో ప్రెజర్ పెట్టి 2000 అడిగి 3000 అడిగి బెనిఫిట్ షో చూడాలి. ఏం బెనిఫిట్ షో చూస్తే నీకేమన్నా 4 బెనిఫిట్ షోలు చూడడం వల్ల నీకేమన్నా ఉద్యోగంలో రిజర్వేషన్ వస్తుందా? రాదు కదా. ఎందుకైనా సరే పడి చచ్చిపోతుంటారు, నాకు అర్థం కాదు. ఇది ఇది కంపల్సరీగా రేవంత్ రెడ్డి గారు తప్పు, అల్లు అర్జున్ గారు తప్పు. వాళ్ళది 30% లా అండ్ ఆర్డర్ది అల్లు అర్జున్ ఉండే, 60% తప్పు. 60% తప్పు. వాళ్ళిద్దరు కలిసి 30% ఉంటే 60 to 70% తప్పు అభిమానులదే ఉంది, ఫ్యాన్స్దే ఉంది. వాళ్ళు అలా లేకుండా బెనిఫిట్ షోలు మేము చూడం, 3000 పెట్టినా 4000 పెట్టినా మేము చూడం, టికెట్కి ఐమాక్స్లో అలాంటి థియేటర్లు అయితే 350, మామూలు థియేటర్లు 150 అయితేనే చూస్తాం అని ఒక కంట్రోల్నెస్లో ఉన్నారనుకోండి. వాళ్ళు బెనిఫిట్ షోలు రన్ చేయరు. 3000 ఏంటంటే టికెట్, 3000 టికెట్ వాళ్ళు అంత పెరిగిందని చెప్పి 3000 పెట్టారు. ఇప్పుడు రైతుకి ధరలు పెరిగినాయి, లేదంటే మ్యాన్ పవర్ కాస్ట్ పెరిగిందని చెప్పి గిట్టుబాటు రేట్ ఏమైనా పెంచుతున్నారా? పెంచట్లేదు కదా. అది వ్యాపారం, ఇది వ్యాపారం, ఏదన్నా వ్యాపారమే. రైతులకి ఏమైనా అభిమానులు ఉంటారా? నేను ఎంప్లాయీ, నాకు ఏమైనా అభిమానులు ఉంటారా? ఉండరు. కాకపోతే సెలబ్రిటీస్కి పిచ్చోళ్ళలాగే వెళ్ళిపోతారు అంతే. ఊరిక వాళ్ళు మీ మీద ఒక్క కేసు పడినా సరే ఏ లాయర్ని పెట్టి మీ మీద ఉన్న కేసుని తీర్చరు. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.